అటు కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం పడింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో కురిసిన వర్షానికి నాలాలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. మరోవైపు జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. జిల్లాలోని కోరుట్లలో మోస్తరు వర్షం పడింది. వర్షాల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం పడుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్స్ ఇచ్చింది వాతావరణ శాఖ. ములుగు జిల్లాలో నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలతో మంగపేట మండలం మల్లూరు అత్తచెరువు నిండి తూము లీక్ అవుతోంది. దాంతో గ్రామంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. ఇళ్లలోకి మోకాల లోతుకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ నీటి పాలైందని లబ్బోదిబ్బుమంటున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి నాన్ స్టాప్గా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలతో కూడిన కుండపోత వర్షం పడుతోంది. వెంకటాపురం మండలంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడ్వాయి ఏటూరు నాగరం మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చెట్లను తొలగించారు. భారీ వర్షాలు పడుతుండడం, ఉమ్మడి జిల్లాకు హెవీ రెయిన్ అలర్ట్ ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి సీతక్క.